అర్థమవుతుందా? అబ్రహాం కూడా చేసిన పని అదే. కరువు వచ్చినప్పుడు తొందరపడి 2 సార్లు అడుగులేస్తే 2 సార్లు ఎదుర్కొన్నాడు. రెండో సందర్భంలో అమ్మేలుక ఫరో అనే 20వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి అక్కడ హాగరు కూడా వచ్చింది. ఏకంగా హాగరమ్మ కూడా వచ్చింది. అంటే ఈ ఇబ్బంది వచ్చింది అన్నమాట. ఇక ఆ సందర్భాల్లో అబ్రహాం చేసిన పని ఒకటే, ప్రార్థన చేశాడు. ఇప్పుడు మనం వాక్య సందేశంలోకి వస్తున్నాం, శ్రద్ధగా వినండి. ఇక్కడ అబ్రహాము అక్కడ 2 సార్లు ఇరుకులు ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, కరువును కూడా ఎదుర్కొన్నాడు. కానీ ప్రతిసారి కూడా దేవుని మీదే ఆధారపడ్డాడు. దేవుడి ఆలోచన కాదని పక్కకు పోలేదు. 2 సార్లు బుద్ధిహీనంగా అడుగులు వేసినా లెంపలేసుకొని నన్ను క్షమించాయని చెప్పని సరి చేసుకున్నాడు. ఒకవేళ మన జీవితాలు ఏదైనా పొరపాట్లు జరిగి ఉంటే, గతంలో అబ్రహాం లాగా ఏదైనా పొరపాటు జరిగి ఉంటే, క్షమించు ప్రభువా, నువ్వు చెప్పినట్టు అడుగులు వేస్తానని చెప్పని సరి చేసుకుంటే దేవుడు చాలా సంతోషిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అసలు ఆయన సంతోషానికి పట్టడానికి పగ్గాలు ఉండవారు అంటారు కదా, ఆ టైపులో సంతోషిస్తాడు నువ్వు సరి చేసుకుని ఆయన కోసం నిలబడితే. ఆయన చెప్పినట్టు అడుగులు వేయడానికి నువ్వు నడుము బిగిస్తే చాలా సంతోషిస్తాడు అన్నమాట. ఈ పరంపర సాగుతూ ఉండగా ఇస్సాకు తన దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తూ దేవుడు తన తండ్రికి చెప్పిన మాట చొప్పున తన తండ్రి అడుగులు వేస్తే, తన తండ్రి ఇస్సాకుకు చెప్పిన మాట చొప్పున ఇస్సాకు కూడా అడుగులు వేస్తా భక్తి సాధన చేస్తూ ఉన్నాడు. ఓ ప్రాంతానికి, అంటే గెరార్ అనే ప్రాంతానికి రాగానే కరువు వచ్చింది. అంటే అక్కడ మనకి పరిశుద్ధాత్మ దేవుడు ఇంకోటి గుర్తు చేస్తూ ఉన్నాడు. అబ్రహాము కాలంలో, అబ్రహాం ఉన్న సందర్భాల్లో ఒక కరువు వచ్చింది. సేమ్ అలాంటి కరువే ఇప్పుడు ఇస్సాకు జీవితంలో కూడా వచ్చింది. మన జీవితాల్లో కూడా బాప్తీసు అనుభవంలోకి రాకముందు పరిస్థితులు, అలాంటి పరిస్థితులే బాప్తీసు అనుభవంలోకి వచ్చినప్పుడు కూడా కొన్ని అనుమతిస్తాడు దేవుడు. అనుమతించినప్పుడు నువ్వు నిలదొక్కుని నా దేవుడు చెప్పినట్లే నేను అడుగులు వేస్తానని చెప్పని నువ్వు గనక తీర్మానం చేసుకొని మనసు నిబ్బరము చేసి సాగగలిగితే, దేవుడు చెప్పినట్టు అడుగులు వేసి నీ కుటుంబాన్ని, నీ బ్రతుకును, నీ భక్తిని కట్టుకోగలిగితే, నీ సంఘాన్ని, సేవనైనా నువ్వు కట్టుకోగలిగితే ఏంది, నువ్వు ధన్యుడవు, ధన్యురాలువు. ఖచ్చితంగా అనుభవం వస్తుంది. ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నావో బాప్తీసు అనుభవంలోకి వచ్చిన తర్వాత కూడా అలాంటి పరిస్థితులే నీ జీవితంలో కూడా అనుమతిస్తాడు. అది ఆర్థిక ఇబ్బంది కావచ్చు, ఇరుకు కావచ్చు, ఇంకేదైనా శరీర సంబంధమైన కార్యాలు కావచ్చు, ఏదైనా సరే నీకు అనుమతిస్తాడు. అనుమతించినప్పుడు నువ్వు ఎవరి మీద ఆధారపడతావు అని కూడా దేవుడు చూసుకుంటాడు. నీ సొంత మైండ్తో, నీ తెలివితేటలు, నీ జ్ఞానాన్ని, నీకు కలిగిన సమస్తాన్ని ప్రయత్నం చేసి దేవుని పక్కన పెడతావా? లేదంటే ఒకప్పుడు నా జీవితం ఇలా ఉంది, నా యేసయ్య దగ్గరకు రావటం వల్ల ఇట్లా విప్లవాత్మకంగా మార్చాడు, ఇప్పుడు అదే సందర్భం మళ్ళీ నా జీవితంలో పొడచూపుతా ఉంది, అయితే ఈ సందర్భంలో ఒకప్పుడు దేవుని దగ్గర ఎలా అడిగానో ఇప్పుడు కూడా అలా అడిగితే ఈ సమస్యను ఆయన పరిష్కరించగలడు. ఆమేన్, హల్లెలూయా. ఆ మనసు కలిగి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకు ఆ సంగతి చెప్పి ఆయన మీద ఆనుకుంటావా లేదని చూస్తాడు. అర్థమవుతుందా? నీవు నమ్మాలా. ఇక్కడ ఇస్సాకు జీవితంలో తన తండ్రి కాలంలో వచ్చినటువంటి కరువు లాంటిది వస్తే మనసులో అనుకుంటున్నాడు, ఆ ఐగుప్తు ఏముంది అక్కడ, ఐగుప్తు దేశం అక్కడ బాగుందట, అది ఒక పచ్చగా కనపడుతుంది, అది బాగుందని ఒక రాజు దగ్గర కూడా పోయాడు ఆయన. అక్కడ గెరారులోనున్న ఫిలిస్తీన్ల రాజు అయిన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. అబీమెలెకు నొద్దకు పోతే అప్పుడు అంటున్నాడు, ఆయన దగ్గర పోగానే, అంటే ఆయన దగ్గర పోవటంటే ఆయన దగ్గర పోయి కలిసి మాట్లాడతాం కాదు, ఆ ప్రాంతంలో బస చేయడానికి పోయాడు. అక్కడ గుడారం వేసుకొని కొన్నాళ్ళు ఉందాము అని చెప్పని వెళితే అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు,
ఒకవేళ నువ్వు ఎక్కడికైనా వెళ్ళావా, నా ఈ మాటలు వింటున్న దాన్ని బట్టి నువ్వు ఏదైనా ప్రాంతం చేంజ్ అవ్వడానికి ఇంకేదైనా చేయాలని చూస్తున్నావా? అలాంటి పిచ్చి ప్రయత్నాలు, పిచ్చి ఆలోచనలు చేయమాక. దేవుడు ఎక్కడ నిలబడమన్నాడో అక్కడ నిలబడు చాలు. దేవుడు నిన్నెక్కడ నిలబడమన్నాడో అక్కడ నిలబడు. నిన్నే చేయమన్నాడు అది చేయి చాలు. అవి కాకుండా నీ సొంత ప్రయత్నాలు చేసావా, అన్ని నష్టాల బాటే. బిలాము దగ్గరికి బాలాకు బహుమతులు పంపించాడు, ఘనత కలిగిన వ్యక్తులను పంపించాడు. అలా కొన్ని పర్యాయాలు జరిగినాయి. అలా కొన్ని పర్యాయాలు జరిగిన దాన్ని బట్టి అతను ఏం చెప్పాడు? మొదటిగా, ఈ రాత్రి వేళ నా దేవుడు నాతో ఏం మాట్లాడతాడో దాన్ని బట్టే మీకు సమాధానం ఇస్తాను. 2 సార్లు చెప్పినప్పుడు ఆగాలి కదా ఈ పెద్ద మనిషి. ఆగకుండా కాదని మళ్ళీ అడుగుతుండు దేవుణ్ణి. ఈ బిలాము చెప్పిన మాట వినేటట్లేదని వెళ్ళు బిలాము అన్నాడు. మనం కూడా దేవుడు ఒకసారి లేదా 2 సార్లు చెబుతాడు ఇది చెయ్యని. చేయమన్నప్పుడు చేయాల. లేఖనంలో చోట రాసిన మాట, యెహోవా ఒకసారి పలకగా నాకు 2 మార్లు వినపడతాను. సొలొమోను కూడా దేవుడు గద్దించాడు. వృద్ధాప్యం మందు కొంతమంది భార్యలు చేసుకోండు, అది అన్య స్త్రీలు. వాళ్ళంతా కలిసి ఇతను మనసు త్రిప్పి ఎక్కడ పడితే అక్కడ విగ్రహారాధన సంబంధించి పెట్టించి కొబ్బరికాయలు కొడిచి రకరకాలు చేయించారు. అక్కడ ఒక మాట రాసి ఉంటుంది, 2 రాజుల గ్రంథంలో అట్టుకుంటే ఆ మాట ఉంది, 11వ అధ్యాయంలోనూ 10వ అధ్యాయంలోనూ. అక్కడ ఏం మాట రాసి ఉంటుంది అంటే, యెహోవా సొలొమోను గద్దించాడట, నీ మనస్సు నా వైపు నుంచి తప్పిపోతా ఉంది. 1 రాజుల గ్రంథము 10వ అధ్యాయం అట్టుకుంటా, 11వ అధ్యాయం 9-10 వచనాల భాగాల్లో అక్కడ రాసి ఉంటుంది. సొలొమోను 2 సార్లు కేకలేసాడు ప్రభు, 2 సార్లు గద్దించినా తిరగల. ఫలితం సొలొమోను తరువాత తన తరువాత తరాలన్నిటికీ శాపాన్ని పంచి వెళ్ళిపోయాడు. సొలొమోను అంటాడు, నీ తండ్రి అయిన దావీదుకు ఒక మాట ఇచ్చా కాబట్టి నిన్నేం చేయట్లా. నీకు నిర్ణయింపబడిన కాలంలో నువ్వు చనిపోతావు. నీ తర్వాత అప్పటి వరకు 12 గోత్రాలను పరిపాలిస్తున్నాడు సొలొమోను. సొలొమోను వృద్ధాప్యమందు అన్య స్త్రీలను చేసుకొని దేవునికి నచ్చనటువంటి విగ్రహారాధన చేయటం వల్ల దేవుడు సొలొమోను బట్టి తన తర్వాత తరాన్ని శపించాడు, శిక్ష అనుమతించాడు. ఎట్లంటే 11 గోత్రాలు పక్కకి వెళ్ళిపోయాయి, 1 గోత్రం మాత్రం పక్కకు వచ్చింది. అందుకే బైబిల్లో రాసింది, యూదుల రాజు, యోధా గోత్రాన్ని పరిపాలించేవాడు, యూదుల రాజు అని, ఇజ్రాయేల్ రాజు అని 2 రకాలుగా వ్యత్యాసాలు కనపడతాయి. సొలొమోను తర్వాత ఆ వ్యత్యాసం కనపడుద్ది, అంతకుముందు కనపడదు. తొందరపడి చేసిన బుద్ధిహీనమైన పనిని బట్టి సొలొమోను తన తరువాత తరానికి బైబిల్లో రాసింది 3 లేదా 4 తరాలకు ఒక్కడు చేసిన పొరపాటు వల్ల శాపాన్ని వాళ్ళ నెత్తి మీద ఉంచుతానన్న. అట్లనే పంచిపోయింది సొలొమోను. బిలామేమో దేవుడు వద్దంటే వెళ్ళిపోయాడు, మార్గం మధ్యలో దూసిన ఖడ్గం రెడీగా ఉంది. ఒకవేళ దేవుడు ఈ పట్టణంలో ఈ ప్రాంతంలోనే ఉండమ్మా, నువ్వు ఇక ఎటు పోమాకు, నువ్వు ఇక్కడే ఉండని చెప్పంటే ఇక్కడే ఉండు. కాదని, అయ్యా బుధవారం కూటం జరుగుతుంది వెళ్ళొచ్చా, ఏంది శుక్రవారం కూటం జరుగుతుంది వెళ్ళొచ్చా, శనివారం ఆన్లైన్ జరుగుతుంది వెళ్ళొచ్చా, ఆదివారం 2 ఆరాధనలు చూసుకొని వెళ్ళొచ్చా, అక్కడ నాకు పరిచయం ఉంది, నాకు సండే స్కూల్ అని, నేను భోజనాలు వడ్డించాలి, నేను ఇక అది చేయాలి ఇది చేయాలని కథలు చెబితే 2 రోకళ్ళ దంపుడు పడుద్ది అనమాట. కారం మిల్లుకు పోయి ఎప్పుడన్నా మా చిన్నతనంలో కారం మిల్లు కాడకపోతే ఇటు ఒక రోకలు ఇట్ట దంచుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఊపిరాడదే శ్రమలకి. లేదంటే బిలాముకి ఎదురుపోయినట్టు దూసిన ఖడ్గంతో దేవుని దగ్గర నుంచి సంహారపు దూత ఎదురు కాసుకొని ఉంటుంది. ఎప్పుడు పోతావో తెలియదు, మార్గం మధ్యలో రాలిపోతావో గెట్టపోతావో తెలియదు. దేవుడు నిన్ను పరిచర్య రీత్యా ఇదిగో పలానా సంఘంలో నువ్వు స్థిరపడని చెప్పాడా, ఆ సంఘంలో నువ్వు సభ్యుడిగా మారిపో. లేదు నువ్వు ఎటు పో, మాకు ఇక్కడే ఉండన్నాడా, ఈ ఊళ్ళోనే ఉండన్నాడా, అక్కడే ఉండిపో.
లేదు నువ్వు ఈ పనే చేయి అన్నాడా, ఆ పని చేయి. లేదు ఈ ఉద్యోగం చేయన్నాడా, ఆ ఉద్యోగం చేయి. లేదు నా సేవ చేయాలన్నా ఆ సేవకు సిద్ధపడు. అర్థమవుతుందా? లేదు ఇదిగో ఫలానా చదువు అన్నాడా, ఆ చదువు చదువుకో. లేదు ఫలానా వ్యాపారం చేయన్నాడా, ఆ వ్యాపారం చేయి. వర్ధలతో వస్తుంది. అర్థమవుతుందా? ఫలానా వ్యక్తిని నీ భార్య, ఫలానా వ్యక్తి నీ భర్త అన్నాడా, పెళ్లి చేసుకో. ఖచ్చితంగా దేవుడు నీ దాంపత్య జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. లేదు నా భార్య విషయంలో, నా భర్త విషయంలో, నా బిడ్డల విషయంలో దేవుడు ఈ మాట చెప్పాడంట, నమ్ము, నిలబడు, ప్రార్థన చేయి. ఖచ్చితంగా ఆశీర్వాదకరంగా ప్రభు తను చెప్పిన మాటను మారుస్తాడు. నీ బిడ్డలు కానీ భార్య కానీ అందరూ ఆశీర్వదింపబడతారు. అర్థమవుతుందా? గతంలో కూడా ఇక్కడ ఇదే కాలనీలో 3వ లైన్లో మందిరం ఉండేది. 4.5 సంవత్సరాలు ప్రార్థన చేశా, ప్రభు నాకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదు, నేను వెళ్తానని. చిలకలూరిపేటలో తండ్రి సన్నిధి పరిచయంలో శాలిమరాజు గారి దగ్గర సేవ చేయాలనుకున్న వాళ్ళకి ప్రత్యేకంగా తర్ఫీదు ఇస్తున్నారట. వ్యక్తులు నిలబెట్టి కూడా వాక్యం అందిస్తున్నారట, వాక్యం చెప్పిస్తున్నారట. నా మనసులో ఉన్న భావన ఏంటంటే, ఇక్కడ నేను ఉండను, ఇక్కడ నాకెవరు ప్రోత్సహించేవాళ్ళు లేరని నేను అనుకుంటున్నా. ఆ పరిస్థితిని బట్టి 4.5 సంవత్సరాలు ప్రార్థన చేశాను. నేను ఇక్కడ ఉండను ప్రభు, అక్కడికి వెళ్తాను. అక్కడికి వెళ్ళి తర్ఫీదు పొంది నీ కృపలో నేను ముందుకు వెళ్తాను ప్రభు అని ప్రార్థన చేశా. చివరికి చేలి ఫలితార్థం ఏందో తెలుసా? నోరు మూసుకునేడే కూర్చోండు, అడిగిన ప్రతిసారిడే కూర్చోండు. ఆయన మాట దాటి వెళ్ళలా, నిలబడ్డే కంచె. నేను నీకు తర్ఫీదు ఇస్తా, నేను నిన్ను బలపరుస్తా, నేను నిన్ను నిలబెట్టేది వాళ్ళు కాదని చెప్పాను. అనగానే సరే నీ ఇష్టం ప్రభు, నేను ఇక్కడే ఉంటానని చెప్పని నిలబడితే ప్రభు తన మహా ఉచిత కృపను బట్టి క్రమక్రమముగా ఇస్సాకుని ఎలా అయితే దేవుడు ఆశీర్వదించాడో ఆయన చెప్పినట్లుగా నిలబడ్డందుకు నా ప్రభు తన ఉచిత కృపను బట్టి ఆధ్యాత్మికంగా నన్ను ఆ రీతిగానే ఆశీర్వదించాడు. ఏ రీతిగా? ఆధ్యాత్మికంగా నన్ను ఆ రీతిగానే ఆశీర్వదించాడు. అందుకే ఊహలకందని ఈ స్థితిలో ఊహించని కృపతో నింపిన కలలోనైనా నే ఎరుగని ధన్యత భాగ్యము ఇచ్చిన యేసయ్య. ఈ పాటలో క్రమముగా అభివృద్ధి నాకిచ్చి కృపావరములు నాకు ఇచ్చిన పాటలో ఆ మాట రాసుకున్నాను నేను. క్రమక్రమంగా నన్ను అభివృద్ధి పరిచాడని ఆ పాటలో నేను రాసుకోవడానికి ప్రభు కృపనిచ్చాడు. ఇది ఎలా సాధ్యమైంది?